రైట్, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముఖ్యంగా పోర్టర్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. అసలు ఎలాంటి అన్యాయం వాళ్ళకి జరుగుతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ముందుగా చెప్పండి, అసలు ఏం ప్రాబ్లం ఉంది పోర్టర్ యాప్ తోటి? పోర్టర్ యాపే ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఆఫ్లైన్ లో నడిపించేదానికి పోర్టల్ నడిపించేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ లో చేసేదానికి ఎట్లుందంటే మనం తినదంతా మనదే. ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చిన కాడికి వచ్చేసి ఏమంటే దీనికి వీళ్ళ బ్రోకర్ టైప్ లో వీడు నాకు కస్టమర్ మధ్య వీడు బ్రోకరు. సరే బ్రోకర్ ఉన్నా పర్లేదు, వాడికంటూ ఒక పర్సెంటేజ్ కమిషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రీగా ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చి జనాల మధ్యలో అందరినీ ఇరికిండు. ఇరికించుకున్నా ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు అందరిని అలవాటు చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఏదైనా ఉందంటే పోర్టరు. ఏ కస్టమర్ చూసినా నేను ఇప్పుడు బండి పెట్టుకుంటా, ఇక్కడ ఎవరైనా వస్తానంటే పోర్టర్ బుక్ చేస్తా అంటారు. కానీ నువ్వు డైరెక్ట్ వస్తావా, ఇంత ఇస్తా అని మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే అట్లయినా అయిపోయిందా? ఇప్పుడు దాని గురించి చూస్తే ఇప్పుడు ఇది రోజంతా నడిపిస్తే 4 hours 8 hours అని ఉంటుంది టైమింగ్స్. ఇది పక్కన వచ్చేది కంప్లీషన్ స్కోర్. నువ్వు ఎంత ఎత్తుకున్నావు అనే దాన్ని బట్టి ఇక్కడ ఇది వస్తుంది, డిమాండ్ స్కోర్ వస్తుంది. ఓకే స్కోర్ వస్తే ఇదైనా ఒక బుకింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు లొకేషన్ లోనే ఉంటుంది డ్రాప్ పికప్ అనేది. డ్రాప్ ఒకటే ఇస్తాడు, పికప్ ఇక్కడ ఇస్తాడు. ఆ పేరు ఏంటో మనకు గుర్తుండదు, ఏముండదు. ఎక్కడో ఇస్తాడు 1 కిలోమీటర్ పికప్ కి, 1 కిలోమీటర్ డ్రాప్ కి, 4 కిలోమీటర్ పికప్, 10 కిలోమీటర్ పికప్ తెలియదు మనకు. ఎత్తుకున్నాకనే మనకు డ్రాప్ లొకేషన్ పికప్ లొకేషన్ వస్తుంది. ఒకవేళ ఎత్తుకున్న తర్వాత కస్టమర్ కి లాంగ్ పికప్ ఉందని క్యాన్సిల్ చేసుకోమంటే కస్టమర్ క్యాన్సిల్ చేయడు, మమ్మల్ని చేసుకోమంటే డ్రైవర్ కి. మేము క్యాన్సిల్ చేయాలంటే ఒక క్యాన్సిల్ చేస్తే 6 hours సస్పెండ్, పనిష్మెంట్ అన్నప్పుడు మాకే పనిష్మెంట్. నువ్వు ఎందుకు ఎత్తుకున్నావని. ఎత్తుకోకపోతే మళ్ళీ ఇక్కడ కంప్లీషన్ స్కోరు, ఎత్తుకోకపోయినా మళ్ళీ కంప్లైంట్. అది కూడా రిమార్కే, ఎందుకు ఎత్తుకోలేదని. ఎత్తుకుంటేమో ఇంత దూరం పోలేమని. రెండు అయిపోయిందా, ఇది ఎత్తుకున్న తర్వాత 12% కమిషన్ తీసుకున్నా. దీనికి ఎలాంటి సంబంధం ఉండదు ఆయనకు. ఏదైనా బండి వాళ్ళకి సంబంధం, వాళ్ళకి ఏ సంబంధం లేదు. నువ్వు సర్చ్ చేయడం, నువ్వు బుకింగ్ చేయాలి కంపల్సరీ. మా మీద ఎట్లుందంటే వాళ్ళ ఒత్తిడి బాగుంది. ఈ ఒత్తిడిని తగ్గించాలంటే మేము ధర్నాలు చేస్తున్నాం. దీని నుంచి ఇట్లా గవర్నమెంట్కి మేము కోరేది ఏంటంటే ఇది యాప్ని తీసేయాలి. ఫస్ట్ ఒక యాప్ని తీసేసి మా సొంతంగా యాప్ తయారు చేసుకున్నట్టయినా, లేదంటే మా గవర్నమెంట్ త్రూ అయినా వాళ్ళైనా తయారు చేసేయండి. అన్ని నాదే, నా బండి నా రూట్ నేను కట్టుకుంటాను, అన్ని కడుతున్నా. గవర్నమెంట్కి ఏది కావాలంటే అన్ని నేను కడుతున్నా, ప్రతి ఒక్కటి కడుతున్నా. అన్ని కట్టిన తర్వాత కూడా ఈ మధ్యలో వీడు వచ్చి మాకు రూబా చేస్తున్నాడు మా మీద. మరి రోజు ఎలా గడుస్తుంది? ఒక్కొక్క రోజు అసలు రాకపోవచ్చు కూడా కదా దీని వల్ల. లేదు, నెల మొత్తంలో ఇది నడిపేయాలంటే 4,000 చేస్తాం, 4 నుంచి 10,000 చేస్తాం. దీన్ని నమ్ముకొని ఈ 10,000 బండికి ఇస్తే వచ్చేది 14,000 రూమ్ రెంట్లు, ఇక్కడ పిల్లల స్కూల్ అని, ఈఎంఐలు అని, అవన్నీ ఉంటాయి. వీడి మీద నమ్ముకొని పెట్టుకుంటే ఈ 4,000 కోసం 10,000 కోసం మేము నడిపించట్లా. బండి అమ్ముకోవాలనా? మీరు చూడండి, ఇక్కడ లైన్ మొత్తం ఉంటాయి బండ్లన్నీ, ఈయనే పడి ఉంటాయి బండ్లన్నీ, రోడ్లన్నీ అవే పడి ఉంటాయి. ఇప్పుడు పోర్టల్ నమ్మించిన ఫస్ట్ అందరినీ ఫ్రీ అని. అందరు ఏమన్నారు, అందరికి వస్తారేమో బుకింగ్లు అనుకున్నారు. తీరా చూస్తే ఏముండదు ఆడ, రోడ్ల మీదకి వచ్చేసినాం. ఇవో బుకింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అది ఎంత దూరం ఉందో చెప్పలేము. ఆ ఫేర్కి ఇప్పుడు ఆ పికప్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ 12% కమిషన్ ఇప్పుడు దాంట్లో. మా దాంట్లో డీజిల్ ఎక్కడ, కమిషన్ ఎక్కడ, మాకు వచ్చేది ఏంటంటే 30 కిలోమీటర్లో 1000 రూపీస్కి వెళ్ళాలి మేము. 30 కిలోమీటర్ అక్కడ డ్రాప్ ఉండే ఏముండే, అక్కడ వెళ్ళాక ఎంటీ రావాలి. అక్కడ నుండి 50 కిలోమీటర్ ఇస్తాడు, 12:30 అట్లా ఇస్తాడు. మళ్ళీ కమిషన్ తీసుకుంటాడు, ఎక్కువ చేస్తాడు. ఒకవేళ మేము లేపలేము అనుకో, దానికి ఫైన్ వేస్తాడు. మాకు అది ప్రాబ్లం ఇప్పుడు అది లేపలేదు కదా మేము. ఇప్పుడు మాకు ఎట్లయినా సివిల్ పడిపోతుంది, మాది స్కోర్ పడిపోతుంది. మళ్ళీ మాకు ఎన్ని అవర్స్ మేము లాగింగ్ లో ఉంటున్నామో ఇప్పుడు అది కూడా చూపిస్తలేదు. ఇప్పుడు అది కూడా ఇంకా డౌన్ చేసేస్తాడు. మేము ఏం చేసినా అన్నిట్లో మాకు ప్రాబ్లమే. మా సొంతం బండ్లు మేము పెట్టి మేము వాడుకున్న బండ్లకైతే వాళ్ళది రూపాయి అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక జీతాలు ఎట్లుంటారో అట్లా చేస్తుడ్రు. మాకు ఏదున్నా మేడం చాలా వరకు ప్రాబ్లం. మాకేం లేదు, మాకు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కావాలి, మా సొంతంగా ఉండాలా, దానికి రైట్ పెంచాలా. దీంట్లో అయితే మాకు చాలా వరకు ఇబ్బంది. ఇప్పుడు అన్న చెప్పినట్టయితే మాకు పికప్కి అయితే డ్రాప్కి అయితే ఒకసారి మేము ట్రాఫిక్లో ఉంటాం మేడం. 5 కిలోమీటర్స్ పికప్ అని వస్తుంది, ఆ పోయే వరకు ఒక ½ అవర్ అవుతుంది. అప్పుడు ఇట్లా ఆల్మోస్ట్ పోతామా, అక్కడ క్యాన్సల్. పికప్ వరకు డ్రైవర్ రీజన్స్ ఏమైందంటే డ్రైవర్ రాలేదు, ఆడేం చేస్తాడు మాకు మీద రీజన్ పెట్టేస్తాడు. ప్రాబ్లమ్ డ్రైవర్తో ఉంది అని ఇక సస్పెండ్, ఇక ఇండైరెక్ట్ ఒక మాకు చేయడు, ఇన్ఫార్మ్ చేయడు, ఏం చేయడు, మాకు చేయడు. మాకు ముందు మిసైడ్లు అయినా వస్తుండే, ఇప్పుడు మిసైడ్లు కూడా రావట్లేదు. ఇప్పుడు చూపిస్తున్నా కదా. ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ 10 ఇప్పుడు 10 వరకు మాకు స్కోర్ మొత్తం పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ 2-3 లేపలేదంటే ఆల్మోస్ట్ ఇంకా మాది ఇండైరెక్ట్ సస్పెండ్. ఇక్కడ చూడండి మేడం, మీకు ఎస్ఆర్ కనిపిస్తుంది. ఇప్పుడు 9 వరకు ఉందా, 16కు లాస్ట్
దాని తర్వాత 23 ఇది వచ్చిందంటే ఇండైరెక్ట్ మా ఆర్సీ ఇర్సీ అన్ని తీసేస్తాడు, మొత్తం పర్మనెంట్ సస్పెండ్ లైఫ్ టైం మొత్తం. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు మాకు ఇక్కడ స్కోర్స్ అని వస్తాయి, అవర్స్ అని ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు 3 నెలల నుంచి కంటిన్యూ నడిపిస్తున్నా, ఒక్కసారికి ఇప్పుడు కూడా అవర్స్ పెరుగుతలేదు, స్కోర్ పెరుగుతలేదు మాకు. దీనివల్ల మాకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది, మస్తు ఇబ్బంది అయిపోతుంది మాకు. దాని గురించి మాకు ఒక గవర్నమెంట్ యాప్ కావాలి. మాకు అది వచ్చే వరకు ఈ పోరాటం మాత్రం ఆగదు, పక్కా చేస్తూనే ఉంటాం మేము. ఓకే రైట్, థ్యాంక్ యూ.